హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. సో దానికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అందులో ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి, చిల్లీ పౌడరు అండ్ సరిపడా ఉప్పు, కొద్దిగా కొరియాండర్ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ బేసన్ అండ్ 1 టీ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటానండి. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, బికాజ్ మనకి దొండకాయల నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి. సో ప్రతి ఒక్క ముక్కకి మసాలా అయితే పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. సో దొండకాయ తినని వాళ్ళకి కూడా మీరు ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారండి, అందరికీ నచ్చుతుంది. సో ఇలా ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అంటే మనకి కొద్దిగా డీప్ ఫ్రై చేస్తాం కదండి, సో దానికి సరిపడేట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మన దొండకాయ ముక్కల్ని చక్కగా వేసుకొని ఆయిల్కి సరిపడా పీసెస్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి దొండకాయ ముక్కలు వేగడానికి ఒక 10 to 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలర్ మారేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, మనకు వీడియోలో చూపించిన విధంగా చక్కగా వేయించేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో మనకి దొండకాయ ముక్కలు అనేవి ఇలా కలర్ చేంజ్ అవుతాయండి. సో ఈ స్టేజ్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి. నా దగ్గర ఇంకా ఉన్న పీసెస్ కూడా నేను ఫ్రై చేసుకొని తీసేసుకున్నానండి. సో మనకి వేయించుకున్నాక మిగిలిన ఆయిల్లోనే కొద్దిగా ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళను తీసుకొని ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు ఎర్రగా వేగిపోయాక అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో వేసుకోవాలండి. పైనుంచి కొద్దిగా ఉప్పు అండ్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, మనం ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.